హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చదువుకునే విద్యార్థులకు 6,000 ఆర్థిక సాయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ జారీ చేసింది. కూటమి ప్రభుత్వం. ఇది ఫీజు రియంబర్స్మెంట్ కాదు, అమ్మఒడి కాదు, అలాగే విద్యార్థులకు సంబంధించి విద్యా దీవెన కిట్లకు సంబంధించిన డబ్బులు కావు. అయితే అసలు దేనికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నారు? ఈ 6,000 రూపాయలు ఎందుకు వేస్తున్నారు? ఎవరెవరికి వస్తుంది? ఈ వీడియోలో నేను మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. విద్యార్థులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒకసారి వివరాలు చూద్దాం. తమ నివాసాలకు దూరంగా ఉన్న గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ట్రావెల్ ఎలివెన్స్ కోసం 13.53 కోట్లు విడుదల చేస్తూ సర్వశిక్ష అభియాన్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని 22,550 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరబోతుంది. ఒక్కొక్క విద్యార్థికి 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం కింద అందిస్తుంది. విద్యార్థులకు చట్ట ప్రకారం కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాథమిక, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలు ఉండాలి. లేదంటే ట్రావెల్ ఎలివెన్స్ చెల్లించాలి. దీనికోసమే ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ పేరుతో కూటమి ప్రభుత్వం 13.53 కోట్లు కేటాయిస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి 6,000 రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈ డబ్బులు ఎవరెవరికి వస్తాయి అంటే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, అంటే చదువుకునే విద్యార్థులు, గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి వారు నివసిస్తూ ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచి వారు చదువుకునే పాఠశాలలకు మనకు 1 కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలలు ఉంటే వారికి, అలాగే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, అలాగే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలు ఉంటే గనక వారందరికీ కూడా ట్రావెల్ ఎలివెన్స్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే వారి యొక్క దారి ఖర్చుల కోసం వారు ఇంటి దగ్గర నుంచి వాళ్ళ స్కూల్ ఉన్న చోటికి వెళ్ళాలంటే వాళ్ళు ఆటో కానివ్వండి, బస్ కానివ్వండి యూజ్ చేయాలి. కాబట్టి వారి యొక్క ట్రావెల్ ఛార్జీల కోసం మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఉంటారో వారికి, అలాగే ఉన్నత పాఠశాలలు చదువుకునే విద్యార్థులకు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మన యొక్క ప్రభుత్వం వారు దూరం ఉన్నటువంటి విద్యార్థులకు డబ్బులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్క విద్యార్థికి కూడా 6,000 రూపాయలు వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సో వారు ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచి కళాశాలలు ఏవైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలు దూరంగా, అంటే 1 కిలోమీటరు, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులకు 6,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.